చంద్రబాబు గారి మేనిఫెస్టోకి ఇప్పుడు జగన్ గారు రిలీజ్ చేయబోతున్నారు ఈ మేనిఫెస్టోకి అంటే మీరు ఏమనుకున్నారు? అసలు మేనిఫెస్టో అంటే ఎవరు చేయగలరు, ఎవరు నిజమైన హామీలు ఇస్తారనుకుంటున్నారు? ఇప్పుడు గతంలో చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఎలాగుందో ఆ మేనిఫెస్టోలు ఎట్టా చేశారనేది అందరికీ జనాలందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది కానీ మనం చేయాల్సింది కానీ ఏమీ లేదు. జగన్ అన్న చెప్పిన దానికంటే ఇంకా అంతకంటే 10 రెట్లు ఎక్కువే చేశాడు. అది జనానికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కొత్తగా ఎన్నో చెప్పుకున్నాడు, 6 పథకాలతోనే దిగుతున్నాడు. 630 పథకాలు చేసినప్పుడే ఏమీ పీకలేకపోయాడు. 6 పథకాలతో ఏం పీకుతాడో ఏం రాస్తాడో అనేది ఆయనకే చెప్పాలి. ఆ రెడ్ బుక్లు అనేది వేసేసి ఆయనే గీసేసుకోవాలా. ఆ గీతలకి ఆ మాలుపులకి ఆ చంద్రన్నయ్య దానికి బెస్ట్ నిదర్శనం, దానికి లోకేష్ ఇంకా నిదర్శనం. కాదు మేడం, మరి ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ముఖ్యంగా మీకు బస్ జర్నీ ఫ్రీ అని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి అనుచరులైన అటువంటి వాళ్ళు పెట్టుకొనేసేసి ఇప్పుడు ఆయన చేసిన ప్రభుత్వాలన్నీ వేసేసి ఇప్పుడు తెలంగాణని ఇవన్నీ చీలగొట్టేసేసి మళ్ళీ కలుపుదామనేసేది అనేది అట్టాగే కుదరదు. మన చంద్రన్న చెప్పే పథకాలు కూడా అట్టాగే కుదరవు. మన జగనన్న చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. కూటమి వచ్చింది కదా ఇప్పుడు, మరి వీళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఏమైనా చేసే అవకాశం ఉందేమో. చెయ్యాలి. ఏం చేయాలంటే ఒకళ్ళేమో రాళ్ళు ఎట్టా కొట్టాలనేసి ఒకళ్ళు చూస్తారు, ఇంకొకళ్ళు మేనిఫెస్టోలు ఎలా చేయాలనేది ఇంకోళ్ళు చూస్తారు. దీనన్నిటికీ మళ్ళీ ఏందో మేము ఈ ప్రయత్నం ఇప్పుడు జగనన్న ఎలా తిరుగుతున్నాడో మళ్ళీ దానికి ఈసారి పెద్ద బండరాయి ఎలా కొట్టాలనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఈ కూటమిలకి ఎన్ని కూటమిలు వచ్చినా కూడా ఎదురయ్యే కూటమిలో మన జగనన్నే మాత్రం గెలుస్తాం మాత్రం పక్కా. మీకు డోక్రా రుణమాఫీలకి పొదుపులకి వీళ్ళందరూ మంచిగా చేస్తానని అంటున్నాడు చంద్రబాబు గారు. చేశాడుగా అప్పుడు, అంతకుముందు చేశాడు. గతంలో బొట్టు పెట్టేసేసి 10,000 రూపాయలు ఇచ్చేశాడు. బొట్టు లేకుండానేమో 1,00,000 రూపాయలు తీసుకుంటాడు. ఈ పథకాలు మాత్రం మన చంద్రన్నయ్య వల్లే కానీ అభివృద్ధి అయ్యేది. తీసుకుంటాం ఎలాగా అనేది చంద్రన్నయ్య కానీ నేర్చుకోవాలి. తీసుకోవద్దు అనేసి మళ్ళీ పథకాలు కానీ ఏయని ఇవ్వాలి అని అంటే మాత్రం మన జగనన్నయ్య వల్లే అయ్యేది. జగన్ గారే పథకాల పేరుతో ప్రజలను దోచుకుంటున్నాడు, రేట్లు బాగా పెంచేశాడు, డబ్బులన్నీ ఆయన పెంచుకొని ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నాడు అనే విధంగా వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే చంద్రబాబు అన్న ఏంటంటే కొత్త పథకాలు పెట్టుకొని ముందు ఆయన తగ్గిస్తూ ఉండాలి, మన జగనన్నయ్య పెంచుతూ ఉన్నాడు అని అంటున్నారు. కాబట్టి ఎక్కడ ఏది ఆలోచన ఉన్నాడు కాబట్టి ఈ 14 సంవత్సరాలు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎలా చేశాడో చంద్రన్న ప్రభుత్వం అట్టాగే జగనన్నయ్య కూడా ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రభుత్వంలో ఈయన తగ్గిమని చెప్పండి. దాని తర్వాత ముందు ఏమైనా సపోర్ట్లు ఉంటే మాత్రము 30 సంవత్సరాల తర్వాత చంద్రన్న బతికుంటే మాత్రం గ్యారెంటీగా మళ్ళీ అట్టాగే ఓట్లు వేసేసి చంద్రన్నయ్య కొట్టేస్తారు. ఇప్పుడు మద్యం గురించి తీసుకుంటే మద్యం మేము ఏర్లే కారుస్తాము, రేట్లన్నీ తగ్గిస్తాము, మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి అని అడుగుతున్నారు. ఆ రోజు రామారావు గారు తీసేసిందే ఆ పథకాన్ని మరి చంద్రబాబు గారు ఎట్ట పెట్టారు? ఆ చంద్రబాబు గారు పెట్టేసేసి ఈరోజు ఏరులైంది, సముద్రం అయ్యింది, దాని తర్వాత ఏమో రాష్ట్ర ఏరులైంది అన్నీ చెప్తున్నాడు. ఈ ఏరుల్ని ఆ రోజు ఆయన కట్టేయచ్చు కదా, జలపాతంగా ఎందుకు పాలనిచ్చాడు? అవి పారనీయకుండా ఆ రోజునే కట్టేసేసి ఉంచితే ఆ పొంగిస్తమేదో కానీ అందుకని అచ్చంగా ఇట్టండి పొంగియకుండా మహిళలకి ఇంకొకసారి రానియకుండా మాత్రం చంద్రన్నయ్యకి బుద్ధి మాత్రం గ్యారెంటీగా చెప్తారు. మన మహిళలు చెప్తారు, ఇట్టాగే ఇంక ముందు కూడా జెంట్స్ కూడా చెప్తారు. గ్యారెంటీగా ఇదివరకు ఎలా చేశాడు, ఇప్పుడు అంతకంటే ఎక్కువే చేస్తాడు. ఇప్పుడు చేసిన దానికంటే చెప్పిన దానికంటే అందుకంటే ఎక్కువే చేశాడు. ఇంకా ముందు ఇంకా ఎన్ని చేస్తాడు? ఇంకా 30 సంవత్సరాలకి ఇంకెన్ని చేస్తాడు? పిల్లల అభివృద్ధి కానీ, స్కూళ్ళు కానీ, అమ్మఒళ్ళు కానీ, రైతు భరోసాలు కానీ, కాపు నేస్తాలు కానీ, ఈవీసీ నేస్తాలు కానీ ఏది చేయలేదు జగన్ అనేది. ఒక్కటి వాళ్ళు చెప్పమని చెప్పండి. వాళ్ళు చెప్పలేని పశ్చాన వాళ్ళు ఏం నేర్చుకోవాలో జగన్ అనే కాడ అదే నేర్చుకోమని చెప్పమని చెప్పండి. మాకు అసలు ముగ్గురు వచ్చినా 30 మంది వచ్చినా 30,000 మంది వచ్చినా కూడా జగన్ అన్నయ్యకి ఏది చెప్పేది లేదు, వెనక తిప్పే పనే లేదు. ముందు ఎట్టాగ అడుగు పెట్టాడు అట్టాగే ముందు ఇంకా అన్నయ్య అడుగులు పెడతానే ఉంటాడు. ఆ అన్నయ్య అడుగుల్లోనే అడుగు జాడల్లోనే మేమంతా నడుస్తాం.